కథాయాత్రలో డాక్టర్ చిట్యాల రవీంద్ర గారి కథానిక ఇంద్రధనుస్సు వినిపిస్తున్నవారు మల్లేశ్వరరావు ఆకుల. ఇలాంటి పిచ్చి పిచ్చి ఆశలు పెట్టుకోవడం, గాల్లో మేడలు కట్టడం ఆపకపోతే నడి రోడ్డున నిలబడతాం. జగన్నాథం, నీ ఆకాశంలో ఎప్పుడూ మేఘాలే ఉంటాయి. ఈ నీడల వెనుక ఎండ ఉంటుందనే నీ నమ్మకం మనల్ని ముంచేస్తుంది. రాసిపెట్టుకో. సుమిత్ర గొంతులో నిరాశ, కోపం, అంతకు మించి రేపటి గురించిన భయం స్పష్టంగా వినిపించాయి. చేతిలో ఉన్న పాత ప్యానెల్ బోర్డు డిజైన్ను పక్కన పెట్టి కళ్ళద్దాలు తీసి నుదురు నొక్కుకున్నాడు జగన్నాథం. ఆయన ముఖంలో అలసట ఉన్న కళ్ళల్లో ఏదో తెలియని ప్రశాంతత ఇంకా మిగిలే ఉంది. ఆ ప్రశాంతతే సుమిత్రకు మరింత మంట పుట్టిస్తోంది. 30 ఏళ్ల సంసార జీవితంలో ఆమె చూసింది ఒకటే, జగన్నాథం ప్రతికూల పరిస్థితుల్లోనూ వెతుక్కునే ఒక చిన్న ఆశాకిరణం. కానీ ఆ ఆశలు కడుపు నింపవు కదా. 5 పదుల వయస్సు దాటాక చేతిలో ఉన్న ఉద్యోగం ఊడి సొంతంగా ఏదో సాధిస్తానంటూ ఇంట్లో ఉన్న అరకొర పొదుపు మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టి జేఎన్ ఇన్నోవేషన్స్ అనే చిన్న స్టార్టప్ పెట్టాడు జగన్నాథం. ఫలితం, గత 8 నెలలుగా ఒక్క ఆర్డర్ కూడా రాలేదు. బ్యాంకు నుండి నోటీసులు, ఇంటి అద్దె బాకీలు. నువ్వు నన్ను తిట్టినా నేను తప్పుపట్టను సుమి. జగన్నాథం గొంతు శాంతంగా సాగింది. కానీ ఆకాశంలో ఎప్పుడూ దిగులు మేఘాలే ఉండవు. వర్షం పడ్డాక ఇంద్రధనస్సు రాక మానదు. ప్రకృతి నియమే అది. మన కష్టాలు కూడా అంతే. చాలండి మీ తత్వాలు. ఆ ఇంద్రధనస్సు వచ్చి మన అప్పులు తీరుస్తుందా? వచ్చే నెల మన అమ్మాయి కావ్య పెళ్లి చూపులు ఉన్నాయి. వాళ్ళ కట్న కానుకల మాట దేవుడెరుగు. కనీసం వచ్చిన వాళ్లకు మర్యాద చేయడానికి కూడా మన దగ్గర డబ్బులు లేవు. మీ అబ్బాయి ఆకాష్ చూస్తే ఉద్యోగం రాక మీలాగే ఏదో సాధిస్తానని తిరుగుతున్నాడు. ప్రాక్టికల్గా ఆలోచించడం నేర్చుకోండి అని విసురుగా లోపలికి వెళ్ళిపోయింది సుమిత్ర. సుమిత్ర అన్న ప్రతి మాటలోనూ నిజం ఉంది. అది జగన్నాథానికి తెలుసు. కానీ ఆశను వదిలేస్తే మనిషి బ్రతకడం ఎలా? మరుసటి రోజు ఉదయం ఇల్లు ఎప్పటిలా ప్రశాంతంగా లేదు. ఒక రకమైన నిశ్శబ్దం ఆవరించి ఉంది ఇల్లంతా. కావ్య వంటింట్లో కాఫీ కలుపుతూ తండ్రి వైపు చూసింది. ఆమె కళ్ళల్లో పెళ్లి గురించిన ఆనందం కంటే తండ్రి పడుతున్న ఇబ్బంది గురించి బెంగే ఎక్కువగా ఉంది. నాన్నా, కావ్య నెమ్మదిగా పిలిచింది. చెప్పమ్మా కావ్య. పేపర్ చూస్తున్న జగన్నాథం తలపైకి ఎత్తాడు. వచ్చేవాళ్ళు చాలా పెద్దవాళ్ళంటున్నాన్న అమ్మ చెబుతోంది. మన పరిస్థితి చూసి వాళ్ళు వెనకాడతారేమో అని నా పెళ్లి కోసం మీరు అంతగా ఇబ్బంది పడటం నాకు ఇష్టం లేదు. అసలు ఈ పెళ్లి ఇప్పుడే వద్దు నాన్న. జగన్నాథం నవ్వి కావ్య తల నిమిరాడు. పిచ్చి తల్లి, నీ పెళ్లి ఘనంగా జరుగుతుంది. మీ అమ్మ భయం ఆమెది. కానీ నా మేధస్సు మీద, నా హార్డ్ వర్క్ మీద నాకు నమ్మకం ఉంది. నేను కనిపెట్టిన ఈ సోలార్ పవర్ సేవర్ డివైస్ ఖచ్చితంగా మార్కెట్లోకి వెళ్తుంది. ఒక పెద్ద కంపెనీ దీని వాల్యూ గుర్తిస్తే చాలు. సరిగ్గా అదే సమయంలో ఆకాష్ హాల్లోకి వచ్చాడు. అతని ముఖం కమిలిపోయి ఉంది. ఏమైందిరా ఆకాష్? ఇంటర్వ్యూ ఏమైంది? జగన్నాథం అడిగాడు. ఆకాష్ తన బ్యాగును సోఫా పైకి విసిరిగొట్టాడు. ఏం కాలేదు నాన్న. వాళ్ళకు కావాల్సింది టాలెంట్ కాదు, రికమెండేషన్ లేదా లంచం. నువ్వేమో ఎప్పుడు నిజాయితీ, కష్టపడే తత్వం అంటావు. నీ ఆదర్శాలు వినడానికి బాగుంటాయి కానీ ఈ సమాజంలో బతకడానికి పనికిరావు. చూడు, ఈరోజు నా ఫ్రెండ్స్ అందరూ సెటిల్ అయ్యారు. నేనేమో ఇలా మిగిలిపోయాను. నీలాగే నేను కూడా గాల్లో దీపం పెట్టి దేవుడా అని అడగాల? కొడుకు మాటలు జగన్నాథం గుండెను తాకాయి. భార్య అన్న మాటల కంటే కొడుకు తార్కికంగా అడిగిన ప్రశ్న ఆయనను ఆలోచనలో పడేసింది. అవును, నమ్మిన సిద్ధాంతాలు తన పిల్లల భవిష్యత్తుకు శాపంగా మారుతున్నాయా? రోజులు గడుస్తున్న కొద్దీ పరిస్థితి మరింత దిగజారింది. జగన్నాథం ఆఫీస్ అద్దె కట్టలేక దాన్ని ఖాళీ చేసి తన ల్యాబ్ సామాగ్రిని ఇంటి వరండాలోనే సర్దుకున్నాడు. ఇరుగు పొరుగు వాళ్ల చూపులు, గుసగుసలు సుమిత్రను మరింత కొంగదీశాయి. ఒక సాయంత్రం జగన్నాథం పాత స్నేహితుడు
ఇప్పుడు పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అయిన రాజశేఖర్ ఆయనను కలవడానికి వచ్చాడు. కాఫీ తాగుతూ రాజశేఖర్ అసలు విషయం తీశాడు. జగన్, నీ ప్రాజెక్ట్ రిపోర్టు, నీ డివైస్ డెమో నేను చూశాను. అద్భుతంగా ఉంది. కానీ ఈ రోజుల్లో ఇంత చిన్న కంపెనీని ఎవరూ నమ్మరు. నీ పేటెంట్ రైట్స్ నాకు అమ్మేశాయి. నేను నీకు 50 లక్షలు ఇస్తాను. నీ అప్పులు తీరిపోతాయి. కూతురి పెళ్లి ఘనంగా చేయొచ్చు. కొడుక్కి ఏదైనా బిజినెస్ పెట్టించవచ్చు. ఏమంటావు? 50 లక్షలు. ఆ మాట వినగానే లోపల ఉన్న సుమిత్ర, ఆకాష్ల కళ్ళల్లో ఆశ మెరిసింది. ఆ డబ్బు వస్తే వాళ్ళ జీవితంలో ఉన్న చీకట్లన్నీ ఒక్క నిమిషంలో తొలగిపోతాయి. కానీ జగన్నాథం ముఖం గంభీరంగా మారింది. రాజశేఖర్, ఈ డివైస్ నా 5 సంవత్సరాల రక్తం, చెమట. అది పేద ప్రజల ఇళ్లల్లో కరెంటు బిల్లులు తగ్గించడానికి నేను కనిపెట్టింది. దాన్ని నీకు అమ్మేస్తే నువ్వు దీని ధరను 10 చేసి కార్పొరేట్ కంపెనీలకు అమ్ముకుంటావు. నా ఆశయం చచ్చిపోతుంది. నేను నా నమ్మకాన్ని అమ్మలేను. రాజశేఖర్ నవ్వి లేచాడు. జగన్, నువ్వు ఇంకా కాలేజీ రోజుల్లోనే ఉన్నావు. ప్రాక్టికల్ వరల్డ్లోకి రా. మేఘాలు నిన్ను పూర్తిగా ముంచేయక ముందే నా ఆఫర్ గురించి ఆలోచించు. వచ్చే వారం నేను సింగపూర్ వెళ్తున్నా. ఈలోగా చెప్తే డీల్ ఓకే చేద్దాం అని వెళ్ళిపోయాడు. రాజశేఖర్ వెళ్ళగానే ఇల్లంతా ఒక్కసారిగా బద్దలైంది. మీకు అసలు బుద్ధుందా నాన్న? ఆకాష్ గట్టిగా అరిచాడు. 50 లక్షలంటే సామాన్యమైన విషయమా? మన కష్టాలన్నీ తీరిపోయే అవకాశం వస్తే నీ ఆశయం కోసం మమ్మల్ని బలి పెడతావా? నువ్వు స్వార్థపరుడివి నాన్న. ఆకాష్, నాన్నతో మాట్లాడే పద్ధతి ఇదేనా? కావ్య ఆపబోయింది. నువ్వు ఊరుకో కావ్య. నీ పెళ్ళి ఆగిపోయే పరిస్థితి వస్తే ఈయనకు లేని ఆశయాలు మనకెందుకు? సుమిత్ర ఏడుస్తూ అంది. జగన్నాథం, ఎన్నాళ్ళు నీ వెనక నడిచాను. కానీ ఇక నా వల్ల కాదు. నా పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుంటే నేను చూస్తూ ఊరుకోలేను. రేపొద్దున్నే నేను పిల్లల్ని తీసుకుని మా అమ్మగారింటికి వెళ్ళిపోతున్నాను. నీ ఆశయాలతో నువ్వు ఒంటరిగా ఇక్కడే ఉండు. జగన్నాథం ఏమీ మాట్లాడలేదు. ఆయన కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తను నమ్మిన సత్యం, తను ప్రేమించిన కుటుంబం, ఈ రెండింటి మధ్య నలిగిపోతున్నాడు. ఆ రాత్రి ఇంట్లో ఎవరూ అన్నం తినలేదు. ఒక్కొక్కరు ఒక్కో గదిలో గుండె నిండా నిరాశతో పడుకున్నారు. ఈ మానసిక సంఘర్షణల నడుమ జగన్నాథానికి రాత్రిళ్ళు నిద్ర కరువయింది. పడకపై అటూ ఇటూ దొర్లుతున్న మనసులోని ఆందోళన వల్ల కనుపాపలకు నిద్ర రాక భౌతికంగా తీవ్ర అవస్థలు పడ్డాడు. మంచం దిగి ల్యాబ్ రూంలోకి వచ్చి ఎర్రబడిన కళ్ళతో, నీరసించిన శరీరంతో కుర్చీలోనో కూలబడ్డాడు. నిద్రలేమి కారణంగా ఆయన తల పగిలిపోతున్నట్టు అనిపించినా చేతులు వణుకుతున్న మొండిగా డిజైన్ పత్రాలను సరిచూసుకోసాగాడు. తెల్లవారేసరికి నిద్రలేని ఆ రాత్రి ఆయన ముఖంపై స్పష్టమైన అలసటను, భారాన్ని మిగిల్చింది. మరుసటి రోజు ఉదయం 4 గంటలు. ఇల్లంతా చీకటిగా ఉంది. బయట చిరుజల్లులు పడుతున్నాయి. సుమిత్ర సామాన్లు సర్దుతోంది. ఆకాష్ నిశ్శబ్దంగా కూర్చుని ఉన్నాడు. జగన్నాథం తన ల్యాబ్ టేబుల్ దగ్గర కూర్చొని ఆ ఫోటో ఫ్రేమ్ వైపు చూశాడు. అందులో వాట్సాప్ స్టేటస్లలో కనిపించే ఒక కొటేషన్ ఉంది. కష్టాల మేఘాలు ఉంటాయి, ఇంద్రధనుస్సులు కూడా ఉంటాయి అని ఆయన ఆ కొటేషన్ను గట్టిగా చదివాడు. ఆ గొంతులో వణుకు లేదు, ఒక దృఢత్వం ఉంది. సుమి, జగన్నాథం పిలిచాడు. సుమిత్ర లగేజ్ బ్యాగ్ పట్టుకొని హాల్లోకి వచ్చింది. ఆకాష్, కావ్య కూడా వచ్చారు. నువ్వు వెళ్ళాలనుకుంటే నేను ఆపను సుమి. ఒక భర్తగా, తండ్రిగా మీకు కావలసిన సౌకర్యాలు ఇవ్వలేకపోయిన మాట నిజమే. కానీ ఒక అబద్ధాన్ని, ఒక ఓటమని అంగీకరించి మీ ముందు తల వంచడం నా వల్ల కాదు. నా జీవితంలో ఇప్పుడు నల్లటి మేఘాలు కమ్ముకొని ఉన్నాయి నిజమే. కానీ ఈ మేఘాల వెనకే కాంతి ఉంది. నేను నా ప్రయత్నాన్ని ఆపను. ఈరోజు ఒక పెద్ద గ్రీన్ ఎనర్జీ కాన్ఫరెన్స్ ఉంది. నా డివైస్ డెమో అక్కడ ప్రజెంట్ చేస్తున్నాను. నాకు తెలుసు ఇదే నా చివరి అవకాశం అని.
ఇది ఫెయిల్ అయితే నువ్వు చెప్పినట్టు రాజశేఖర్కు పేటెంట్ అమ్మేసి మీ అందరికీ దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోతాను. కానీ ఒక్కరోజు నాకు సమయం ఇవ్వు. నా ఆకాశంలో ఇంద్రధనస్సు వస్తుందో లేదో నువ్వే చూద్దువు గాని. జగన్నాథం కళ్ళల్లో ఒక వింత మెరుపు కనిపించింది. ఆయన మాటల్లోని తీవ్రత, ఆ కళ్ళలోని ఆత్మవిశ్వాసం సుమిత్రను కదిలించాయి. 30 ఏళ్లుగా తను ప్రేమించిన జగన్నాథం ఇతనే. ఓటమని ఒప్పుకోని ధీరుడు. ఆమె చేతిలోని బ్యాగ్ కింద పడిపోయింది. సరే, ఈ ఒక్కరోజు మేము ఎక్కడికి వెళ్ళడం లేదు. కానీ గుర్తుంచుకోండి, ఇది కేవలం మీ పరీక్ష కాదు, మన కుటుంబం నమ్మకానికి పరీక్ష అంది సుమిత్ర కళ్ళు తుడుచుకుంటూ. ఆకాష్ కూడా తండ్రి వైపు చూశాడు. అతని మనసులో ఎక్కడో ఓ మూల తండ్రి గెలవాలనే ఆశ చిగురించింది. కాన్ఫరెన్స్ హాల్ అంతా దేశ విదేశాల నుండి వచ్చిన ప్రముఖ పారిశ్రామికవేత్తలతో నిండిపోయింది. జగన్నాథం తన పాత మోపెడ్ మీద ఒక చిన్న బాక్సులో తన డివైస్ పెట్టుకుని అక్కడికి చేరుకున్నాడు. ఆయనతో పాటు ఆకాష్ కూడా వచ్చాడు. తండ్రికి సాయంగా కాదు, ఆయన ఓడిపోతే పేటెంట్స్ పేపర్స్ మీద సంతకం చేయించడానికి రాజశేఖర్ను కూడా అక్కడికే పిలిపించాడు. జగన్నాథం పేరు పిలిచారు. వేదికపైకి వెళ్ళిన జగన్నాథం రూపం చూసి కొందరు నవ్వుకున్నారు. పాత కోటు, చేతిలో సాదాసీదా డివైస్. కానీ జగన్నాథం మాట్లాడడం మొదలు పెట్టగానే హాల్ అంతా నిశ్శబ్దం ఆవరించింది. ఆయన ఇంగ్లీష్లోనే కాకుండా ఆవిష్కరణ వెనక ఉన్న సామాన్యుడి బాధను హృదయాలకు హత్తుకునేలా వివరించాడు. ఇది కేవలం ఒక మిషన్ కాదు. ప్రతి నెలా కరెంటు బిల్లు చూసి పిల్లల పాలు, చదువుల ఖర్చులు తగ్గించుకునే కోట్లాది మంది మధ్యతరగతి తండ్రుల కన్నీళ్లకు పరిష్కారం. కార్పొరేట్ లాభాల కోసం కాదు, సామాన్యుడి ప్రగతి కోసం చేసిన ప్రయత్నం. ఆయన డివైస్ డెమో చూపించారు. పవర్ కన్జంప్షన్ రీడింగ్స్ ఒక్కసారిగా 50% పడిపోయాయి. హాల్లో ఉన్న టెక్నికల్ టీం అంతా ఆశ్చర్యంతో లేచి నిలబడింది. ప్రజెంటేషన్ ముగియగానే హాల్ అంతా చప్పట్లతో మారుమోగిపోయింది. స్టేజ్ కింద ఉన్న రాజశేఖర్ ముఖం మాడిపోయింది. ఆకాష్ కళ్ళల్లో ఆనంద బాష్పాలు తిరిగాయి. తాను తక్కువ అంచనా వేసిన తన తండ్రి ఈరోజు వందలాది మేధావుల ముందు ఒక విజేతగా నిలబడ్డాడు. కాన్ఫరెన్స్ ముగిసేసరికి భారతదేశపు అతిపెద్ద ఎలక్ట్రానిక్ సంస్థ టాటా గ్రీన్ ఎనర్జీ ప్రతినిధులు జగన్నాథం దగ్గరకు వచ్చారు. మిస్టర్ జగన్నాథం, మీ ఆవిష్కరణ అద్భుతం. మేము మీ కంపెనీతో జాయింట్ వెంచర్ పెట్టుకోవాలనుకుంటున్నాం. మీ బ్రాండ్ పేరు జేఎన్ ఇన్నోవేషన్స్. అలాగే ఉంటుంది. మేము 5 కోట్ల రూపాయల పెట్టుబడితో పాటు మీకు 50% భాగస్వామ్యం ఇస్తున్నాం. మీరే ఈ ప్రాజెక్టుకి హెడ్ అంటూ అగ్రిమెంట్ పేపర్స్ అందించారు. 5 కోట్లు. రాజశేఖర్ ఇచ్చిన ఆఫర్ కంటే ఇది 10 ఇంతలు ఎక్కువ. పైగా ఆశయం చావలేదు, సజీవంగా ఉంది. సాయంత్రం 5 గంటలు. ఆకాశంలో వర్షం వెలిసింది. మేఘాలన్నీ పక్కకు తొలగిపోయాయి. స్వచ్ఛమైన నీలి ఆకాశం కనిపిస్తోంది. సరిగ్గా తూర్పు దిక్కున ఒక సుందరమైన స్పష్టమైన ఇంద్రధనస్సు ఆవిష్కృతమైంది. ఇంటి గుమ్మం ముందు మోపెడ్ ఆగింది. జగన్నాథం, ఆకాష్ లోపలికి వచ్చారు. సుమిత్ర, కావ్య ఆత్రంగా వాళ్ల ముఖాల వైపు చూశారు. ఆకాష్ ఒక్క ఉదుటన వెళ్ళి అమ్మను గట్టిగా కౌగిలించుకున్నాడు. అమ్మా, నాన్న గెలిచాడమ్మా. మనల్ని నడి రోడ్డున పడేస్తాడేమో అన్న లోకం ముందు నాన్న ఇండస్ట్రీ లీడర్గా నిలబడ్డాడు. నేను తప్పుగా మాట్లాడాను నాన్న, నన్ను క్షమించు అంటూ తండ్రి కాళ్లపై పడ్డాడు. జగన్నాథం కొడుకును పైకి లేపి గుండెలకు హత్తుకున్నాడు. సుమిత్ర ఆనందంతో ఏడుస్తూ జగన్నాథం వంక చూసింది. ఆమె కళ్లల్లో ఇన్నాళ్లు ఉన్న భయం పోయి భర్తపై అపారమైన గర్వం కనిపించాయి. జగన్నాథం నెమ్మదిగా సుమిత్ర చేతిలో 5 కోట్ల అగ్రిమెంట్ పేపర్స్ పెట్టాడు. ఆపై వరండాలో ఉన్న ఆ కొటేషన్ బోర్డు వైపు చూశాడు. చూసావా సుమి, నేను చెప్పింది నిజమైంది. జీవితంలో కష్టాలనే మేఘాలు రావడం ఎంత సహజమో, శ్రమ, నమ్మకం ఉంటే విజయం అనే ఇంద్రధనుస్సు రావడం కూడా అంతే సహజం. ఇప్పుడు చెప్పు, నా ఆకాశంలో ఇంద్రధనుస్సు వచ్చిందా లేదా అన్నాడు జగన్నాథం చిరునవ్వుతో. సుమిత్ర భర్త భుజంపై తలవాల్చి
బయట కనిపిస్తున్న ఇంద్రధనుస్సు వైపు చూస్తూ, వచ్చింది నా జగన్నాథం. మన జీవితంలోకి ఎన్నటికీ వెళ్ళిపోని ఇంద్రధనుస్సు వచ్చింది అంది. ఆ ఇల్లాలు కళ్ళలోని ఆనంద బాష్పాలు, ఆ కుటుంబంలో కురిసిన విజయపు వెలుగులు ఆ సాయంత్రాన్ని చిరస్మరణీయం చేశాయి. కుటుంబం అంటేనే కష్టసుఖాల కలయిక. చీకటి తర్వాత వెలుగు వస్తుందని నమ్మడమే. జీవితం అనే సత్యాన్ని ఆ ఇంద్రధనుస్సు సాక్షిగా ఆ ఇల్లు చాటి చెప్పింది.